సార్ నమస్తే. నమస్తే. సో ఎమ్మెల్సీ కాబోతున్నారా? అది ముఖ్యమంత్రి గారి ప్రకటన. ముఖ్యమంత్రి ప్రకటన చేసిందంటే ఆయన అన్నీ అనుకొని అన్నీ మాట్లాడిన తర్వాతనే ఒక ప్రకటన చేస్తాడు కదా. అంతే కదా, తొందరపడి చేయరు కదా స్థానంలో ఉన్న వాళ్ళు. సో మీరు కాబోతున్నారు ఇక, మరి తేల్చేయండి, అయిపోతుంది కదా. అందులో నేను తేల్చేది కాదు, గవర్నమెంటే నిర్ణయం చేసినాక. సో నిర్ణయం జరిగిపోయింది. నిర్ణయం జరిగిపోయింది. అదే అంటున్నాను, ఆ క్లారిటీ మీకు కూడా ఉంది కదా అంటున్నాను. అవునవును. యా. సో మీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీయా సార్? ఆ విషయము నాకు అంటే ఇదిమిద్దంగా అది అర్థం కాలేదు నాకు. నేను విన్న వరకు నాకు అర్థమైనంత మేరకు ఏంటంటే గవర్నర్ కోటాలో అనేది నాకున్న అవగాహన. సో అంటే ఏం జరిగింది మీ డిస్కషన్లో భాగంగా? మీకు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి అన్నది ఒకటి చర్చ జరిగింది, రెండోది రాష్ట్ర సలహా మండలి ఒకటి పెడుతున్నారు, అందులో కోదండరామ్ గారు ఒకరు ఉండబోతున్నారు అన్నది ఒకటి, మూడోది ఇప్పుడు ఎమ్మెల్సీ తెర మీదకి వచ్చింది. సో మీరు ఏమైనా ప్రపోజల్స్ పెట్టారా? వాళ్ళు మీకు ఏమైనా తీసుకొచ్చారా? ఏం డిస్కషన్స్ జరిగినాయి మీ మధ్య? వాస్తవానికి ఇప్పటి వరకు పదవుల గురించి చర్చ జరగలే. ఆ రోజు ఎన్నికలకు ముందు మేము మద్దతు ప్రకటించినప్పుడు, వారు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ వారు చెప్పింది మీకు ఎన్నికల తర్వాత అకామిడేట్ చేసుకుంటామని. రాహుల్ గాంధీ గారు కూడా మీరు పదవులు టికెట్లో రాలేదని బాధపడకండి, అటువంటి వాళ్ళని మేము అకామిడేట్ చేసుకుంటాం తప్పకుండా అని వారు కూడా హామీ ఇచ్చారు. దాని ప్రకారము మరి 2 ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జిల్లా స్థాయిలో ఏదైనా అవకాశాలు అవి వారు చెప్పారు. దాని ప్రకారము అదే ఆ చర్చ తర్వాత మేము మళ్ళీ పదవుల గురించి మాట్లాడలేదు. మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వేరే విషయాలు చర్చ చేయటానికే వెళ్ళినాం తప్ప ఇది ప్రస్తావన చేయలేదు, రాలేదు కూడా, అవకాశం కూడా లేకుండే ఆ రోజు. ఈ వేరే ఇష్యూస్ చాలా కీలకంగా ఉన్న వాటి గురించి ఆ రోజు మాట్లాడటం జరిగింది. అది జరిగిన తర్వాత నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కలవలేదు. రేవంత్ రెడ్డి గారిని కలవలేదు. వాళ్ళ స్టాఫ్కి ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఈ టీచర్ల సంఘాలు జనాలు బాగా వస్తున్నారు, వాళ్ళ సమస్యల గురించో లేకపోతే ఎవరికైనా ఒక సమయం ఇస్తే వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడిపోతారనో దానికోసం చేసిందే తప్ప కానీ ఈ విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీ అని మీరు మిమ్మల్ని ఎమ్మెల్సీ చేయాలని వాళ్ళు డిసైడ్ అయినప్పుడు మీ అభిప్రాయం అడగాలి కదా, అడుగుంటారు కదా మీరు కూడా. ఆల్రెడీ చర్చ జరగలేదు. అదే ఎమ్మెల్సీ అనుకున్నాం కదా అని వాళ్ళు ప్రకటన చేసినట్టున్నారు. ఏదున్నా కానీ వాళ్ళు ప్రభుత్వము తన బాధ్యతగా ఒక నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. సో 2 ఎమ్మెల్సీ మీ పార్టీకి ఇంకా సార్ కార్పొరేషన్లు ఏమని అవి ఇస్తామనేది అన్నారు. అది కూడా మొన్న ప్రకటన చేసిండ్రు కదా టీవీలో. సో ఎన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తాం చెప్పలే, కొన్ని అన్నారు. ఆడికే అది మాతో మాట్లాడినప్పుడు ఒక 5 వరకు ఆలోచిస్తానని ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ప్రధానంగా అంటే ఇప్పుడు తెలంగాణ జనసమితి నుంచే మీరు ఎమ్మెల్సీ అంటే గవర్నర్ కోటా కాబట్టి పార్టీలకు దీనికి సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణ జనసమితిగానే ఉంటుందా లేదు కాంగ్రెస్ లో విలీనం అవుతుందా? ఆ చర్చ ఎందుకు వస్తున్నది? అది అవసరం లేదు కదా. ఇప్పుడు వారు చేయలేదు, మేము చేయలేదు, ఆ చర్చ లేదు ఇప్పుడు. అంటే పార్టీ విలీనం అన్న అది వాళ్ళు అడగలేదు, మీరు ఆ చర్చ లేదు. సో మీ పార్టీ చెప్పినాం, మేము ఇట్లాగే ఉంటాం, మేము సపోర్ట్ చేస్తాం. మేము కేవలము ఎన్నికల వరకే కాదు, ఎన్నికలు అయిన తర్వాత కూడా మనం ఒక మంచి కేవలం ఒక నిరంకుశ పాలన పోవటమే కాదు, ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం చేసే కృషిలో కూడా మాకు భాగస్వామ్యం ఇవ్వండి, మా తోడ్పాటు కూడా మీకు ఉంటుంది. తప్పకుండా ఒక మార్పు కోసం ప్రయత్నం మేము కూడా చేస్తాం మీతో పాటు కలిసి అని అంగీకరించడం జరిగింది. ఆ నిర్ణయం జరిగిన తర్వాత మళ్ళీ చర్చ ఎప్పుడు కూడా మేము పెట్టలేదు, వాళ్ళు చేయలేదు. ఇవాళ చాలా కీలకం ఏంటంటే ఒక భాగస్వామ్యం అనేదే ఇవాళ ప్రధానమైన అంశం. మద్దతు ఇచ్చినాక కొన్ని అంశాల అమలు దగ్గర ఏదో ఒక మేర మంచో చెడో చెప్పుకోవటానికి తొవ్వైతే ఉండాలి కదా. ఒక భాగస్వామ్యం కల్పించి అట్లాంటి అవకాశం ఇస్తే మా వంతు తోడ్పాటు కూడా ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం ఉంటుందని చెప్పి మేము అడిగినాం. వాళ్ళు అంగీకరించారు. ఆ నిర్ణయం మేరకే ఇవాళ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అంటే ఓన్లీ ఎమ్మెల్సీ అన్నది మీకు చాలా తక్కువ, ఓన్లీ ఎమ్మెల్సీ అన్నది. సో మీరు మంత్రివర్గంలో ఉంటారా లేదు క్యాబినెట్ హోదా కలిగిన ఇంకేదైనా పదవిలో ఉంటారా? చర్చ ఏ మేరకు జరిగిందో ఆ మేరకు వాళ్ళు ఒక ప్రకటన అయితే చేసింది. ఇక దానికి మించి
కూడా మీ అవసరానికి తగ్గ విధంగా మీ యొక్క మీ యొక్క శక్తిని కూడా పార్టీ గుర్తిస్తుంది, ఉపయోగించుకుంటుంది అనే మాట వారు అన్నారు. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పటి వరకు మేము చెప్పలేదు, వాళ్ళు ప్రకటన చేయలేదు. అవన్నీ అట్లాగే ఎప్పుడైనా కలిసినప్పుడు చర్చకు వస్తే వారు ఏమంటారో ఆలోచిస్తాం. సో ఇప్పటివరకు మీకున్న ఇన్ఫర్మేషన్ అయితే గవర్నర్ కోటాలో మీరు ఎమ్మెల్సీ కాబోతున్నారు అనేది అదొకటి సమాచారం. బహిరంగంగానే ప్రభుత్వమే ప్రకటన చేసింది, ముఖ్యమంత్రి గారే నేరుగా ప్రకటన చేశారు. సో ఈ టిఎస్పిఎస్సి చైర్మన్, రాష్ట్ర సలహా మండలిలో ప్రస్తావన ఎప్పుడు మేము కూడా అడగలేదు, వారు కూడా ఎన్నడీ ప్రస్తావన చేయలేదు. ఇవన్నీ మధ్యలో వచ్చినటువంటి వార్తలు. ఇవి ఎక్కడి నుంచి పుట్టినాయో, ఎందుకు పుట్టినాయో కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళు కూడా అన్నట్టు లేరు ఎక్కడ. ఓకే, బహుశా ఏమన్నా ఎప్పుడైనా అంతర్గతంగా ఎప్పుడైనా ఎవరైనా ప్రతిపాదన చేసి ఉంటే ఉండవచ్చును కాక, కానీ మాతోని ముఖ్యమంత్రి గారు కలిసిన 1-2 సార్లైనా ఈ ప్రస్తావన చేయలేదు. మేము కూడా ఎన్నడీ ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెట్టిన వాళ్ళం కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉందా సార్ మంత్రి కావాలని? ఇప్పుడు విషయం ఏంటంటే వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఏంటి అనేది. ఇంట్రెస్ట్ మీన్స్ మనం మంత్రి అయితే ఇంకొంచెం గట్టిగా చేయగలమన్న ఒక అభిప్రాయం, ఒక ఆలోచన. భాగస్వామ్యం ఏ మేరకు ఎట్లా దొరుకుతుంది అది ఒక జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి విషయం కదా. మేమేమి దానిపైన పోయి మీద పడి మాకు తప్పనిసరిగా ఈ అధికారం కావాలి ఇది మేము అడిగింది అయితే లేదు. భాగస్వామ్యం అనే పద్ధతుల్లోనే మేము ప్రతిపాదన పెట్టినాం. వాళ్ళు కూడా అదే పద్ధతుల్లో దానిపైన ప్రతిస్పందించారు. సంతోషం. అది ఆ సంబంధం అనేది ఎప్పుడు కూడా మాకు తోచిన కాడికి ప్రభుత్వం అనేది ఇది మనం ఒక మార్పు అనుకున్నాం కదా, మార్పు దిశగా అడుగులు పడేటట్టుగా చూడాలనేది మాకున్న లక్ష్యం. మార్పు కోసం తప్పకుండా కృషి చేద్దాం. అందులో ఏ మేరకు సలహాలు ఎవరివి ఉపయోగపడ్డా మనం తీసుకోవాలనేది వాళ్ళకు ఉన్నటువంటి సంకల్పం. అది ఇప్పటి వరకు ఉన్నటువంటి పద్ధతి. ఇది ఏమవుతుందంటే కలిసి పనిచేసే క్రమంలో ఇక అది ఆ యొక్క అవకాశాలు ఎట్లా విస్తరిస్తాయి అనేది అది ఆ క్రమంలో తేలవలసినటువంటి విషయమే. ఇదేదో మేము డిమాండ్ చేసి అడగటం, వాళ్ళు ఇవ్వటం, ఆ పద్ధతుల్లో దాని మీద ఆలోచన చేయటం కూడా కరెక్ట్ కాదు. ఒక భాగస్వామ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం.